ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తలిచేటువంటి యువ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది, పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికీ కూడా చెప్తూ ఉంది. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తూ, అందుకు ఉదాహరణే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లుంటే ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్కి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది, 12 లక్షల కోట్లు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారో ఆ బడ్జెట్టే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా పోలవరం అంటే ఒక వరం, పోలవరం అంటే ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట నుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 3 తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులు ఎత్తేశాడు నాటి ముఖ్యమంత్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు 2025 డిసెంబర్కి పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తవ్వాలి. అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2019-2024 5 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ₹1 బడ్జెట్ లో పెట్టాల, 1 అడుగు ముందుకేలా. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 1,176 కోట్ల రూపాయలు మొదటి బడ్జెట్ లోనే పెట్టి అటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వెలిగొండ అంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు. మరి అటువంటి వెలిగొండకి జాతికి అంకితమని
గత ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రచారం చేశాడు. తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ వెలిగొండకి వెళ్ళి పరిశీలిస్తే ఆ వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ దగ్గర మరి అక్కడ వింగ్స్ కానీ అదేవిధంగా వాల్స్ కానీ నిర్మాణం కాల. వెలిగొండకు సంబంధించి ఏదైతే అత్యంత క్లిష్టతరమైనటువంటి పనులు టన్నెల్ 1 టన్నెల్ 2 అక్కడ బెంచింగ్ పనులు పూర్తి కాల. ఇంకా 6.2 కిలోమీటర్ లైనింగ్ పనులు పూర్తి కాల. మరి ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మరి ఏదైతే ఫీడర్ ఛానల్ ఉందో ఆ ఫీడర్ ఛానల్కి ఇంకా 21 కిలోమీటర్లు సిసి లైనింగ్ చేయాలి. ఇంకా 5 కిలోమీటర్లు సిసి వాల్ నిర్మాణం చేయాలి. ఆ ఫీడర్ వాల్ దాటి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే అక్కడ నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు